నేను చూపిస్తున్న సాంబార్ రెసిపీ మీరు పక్కాగా ట్రై చేసి ఉండరండి. చాలా సింపుల్ అండ్ టేస్ట్. దీనికోసం కందిపప్పుని గుమ్మడికాయని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ పేస్ట్ వచ్చేసరికి 1 స్పూన్ ఎర్ర కందిపప్పు, మినపప్పు, మిరియాలు, 4-5 ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి, బెల్లం ఇవన్నీ ఫ్రై చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోనండి వాటర్ పోసుకొని. ఆ పేస్ట్ని ఇలా కరివేపాకుతో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పేస్టే మెయిన్ అండి, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా దీనికి అవసరం లేదు. మీకు కావాల్సిన వెజ్జెస్ అన్ని కట్ చేసుకొని ఈ వెజ్జెస్ అన్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్, మనం మిగతా క్యారెట్, ములక్కాయ, సొరకాయ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు, పసుపు, ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కొబ్బరి, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోండి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఇప్పుడు మరుగుతున్నప్పుడు మన కందిపప్పు ఉడికిపోయిందండి, గుమ్మడికాయ కందిపప్పు కూడా ఉడికిపోయింది. ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మరగనివ్వండి. ఇది మరిగేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఎంటీఆర్ సాంబార్ పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం తాలింపు అనేది నెయ్యితో వేసుకోవాలండి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే నెయ్యితో ట్రై చేయండి. నెయ్యితో వేయడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ అనేది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉంటారండి, చాలా బాగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో బాగా మెచ్చుకుంటారు. ఈ సాంబార్ మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం